వెల్కమ్ టు మాధవి చేతి వంటలండి. మాది ఇది క్లౌడ్ కిచెన్ అండి. ఇది నిజాంపేట్లో ఉంటుంది. కావాలి అనుకున్న వాళ్ళు మనకి నాన్ వెజ్ వెజ్ దొరుకుతుందండి. మంత్లీ సబ్స్క్రిప్షన్ కూడా కావాలి అంటే తీసుకోవచ్చు. ఒకవేళ మీకు 1 డే అయినా తీసుకొని మీరు ఫుడ్ నచ్చితేనే మీరు ఫర్దర్గా ఇది అవ్వచ్చండి. క్వాలిటీ అయితే కనుక మన దగ్గర ఫుడ్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈరోజు వచ్చేసి ఒకళ్ళు గిజార్డ్ చేస్తారా అంటే చేస్తానండి అని అన్నాను. అంటే వచ్చమ్మా మీకు అన్నారు. వచ్చండి అని అన్నాను. అంటేను అది అసలు దొరుకుతుందా లేదా అని చెప్పేసి దగ్గరలో ఉన్న చికెన్ షాప్ ఫోన్ చేస్తే ఉందని చెప్పారు. 1 కేజీ ఆర్డర్ ఇచ్చారు ఒక మేడము. దీన్ని గిజాడు అంటారు, రాతి గుండెకాయలు అంటారండి. దీని ఫ్రై వచ్చింది ఈరోజు ఆర్డరు. ఈ ఫ్రై విధానం నేను మీకు చూపిస్తాను. మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి మీరు ఆర్డర్ పెట్టుకోండి. పొయ్యి మీద పెట్టేసుకున్నామండి. ఇంకా చక్కగా ఉడికిపోయిందండి. మనం ఇంకా ఫ్రై చేసుకుందాం. దీన్ని ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని బాండి పెట్టేసి ఆయిల్ పెట్టేసుకున్నామండి. ఉల్లిపాయలు చూసారా సన్నగా తరుక్కొని ఉల్లిపాయలు వేసుకున్నాం. ఇంకా వేగిపోయిందండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. కొంచెం పసుపు వేసుకున్నాము, అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు, ఇంకా ఇది కూడా వేసేసుకున్నామండి. గిజాడు కూడా వేసుకున్నాము. ఇంకా కారపొడి కూడా వేసుకున్నామండి. ఇంక ఇంట్లో చేసుకున్న మసాలా అండి. దీంట్లో లాస్ట్గా వేసేది పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నానండి. ఇంకా దింపేసుకోవడం నేను. ఇంకా అయిపోయిందండి. రాతి గుండెకాయలు అంటారు, గిజాడ్ అంటారు. ఫ్రై అయిపోయింది. ఇంకా అది ఇప్పుడు పంపించేస్తాను. మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి సద్దన్నం, జొన్నన్నం అన్నీ ఏ టైప్ అన్నాలు కావాలన్నా కూడా నేను పర్ఫెక్ట్గా చేసి పంపిస్తాను. చక్కగా నానబెట్టి మీరు ఒక రోజు తీసుకొని చూడండి శాంపిల్ లాగా. నచ్చితేనే మళ్ళీ తర్వాత మీరు ఆర్డర్ పెట్టుకుందరు. కానీ ఇది నిజాంపేట్లో ఉంటుందండి. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి. థ్యాంక్ యూ అండి. ఈరోజు వీడియో ఇంతే. మరొక వీడియోతో మళ్ళీ